జిల్లా మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి మాట్లాడుతూ మండలంలోని రైతులకు తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాలలో వేరుశెనగ విత్తనాలు సబ్సిడీతో ప్రక్రియ ప్రారంభమైనదని, ప్రతి రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ తీసుకువెళ్లాలని మండల వ్యవసాయ అధికారి రవి తెలిపాడు. సకాలంలో వర్షాలు బాగా కురిసినందుకు భూమి చల్లబడడంతో రైతన్నలు జోరుగా పొలాలలో మిరప, టమాటా నారను నాటడం మొదలుపెట్టారు. ఈ నర్సరీ యందు ఒక సీజన్ కు 45 లక్షల మొక్కలను పెంచడం జరుగుతున్నది. ఈ నర్సరీకి దూర ప్రాంత రైతులు కూడా ఈ నర్సరీకి వచ్చి టమాటా, మిరప మొక్కలను ఎకరమునకు 20,000 దాకా ఈ ప్రకారంగా తీసుకువెళ్తారని నర్సరీ యజమాని తెలియజేయడం జరిగింది. నేను మండల వ్యవసాయ అధికారి యు రవి, మద్దికేర మండలం, కర్నూలు జిల్లా మద్దికేర మండల రైతులందరికీ తెలియజేయడం ఏమనగా, నేటి నుండి అన్ని రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ వేరుశెనగ విత్తనం ప్రక్రియ ప్రారంభమైనది. ఇందులో భాగంగా రైతులు సబ్సిడీ విత్తనం కొరకు తమ రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి వారితో పాటుగా వారి పట్టాదారు పాస్ పుస్తకము మరియు ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ మొబైల్ ఫోన్ను తీసుకెళ్ళి సబ్సిడీ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలను. వేరుశెనగ కింటా ధర పూర్తి ధర 9,500 కాను, ఇందులో సబ్సిడీ ధర 3,500 పోను 5,700 రూపాయలు రైతు చెల్లించవలసి ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని మద్దికేర రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సబ్సిడీ తీసుకునే రైతులు ఖచ్చితంగా తమ పొలంలో విత్తుకోవడానికి తప్పనిసరిగా ధృవీకరణ పత్రమును వ్యవసాయ సిబ్బందికి ఇవ్వవలసి ఉంటుంది. కావున ఎవరైతే విత్తుకోవాల్సిన అవసరం ఉంటుందో వారు మాత్రమే విత్తన వేరుశెనగను తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నాము. మొత్తం ధర 9,500, రైతు చెల్లించవలసింది 8,700. ఓకే. సబ్సిడీ వేరుశెనగ మనకు మండలంలో బస్నేపల్లి రైతు భరోసా కేంద్రంలో, అదేవిధంగా పెరవలి రైతు భరోసా కేంద్రంలో, హంప రైతు భరోసా కేంద్రంలో, మద్దికేర 1-4 రైతు భరోసా కేంద్రాలలో మరియు మద్దికేర అగ్రహారంలోని రైతు భరోసా కేంద్రాలలో నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనది. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామము రైతన్న నర్సరీ అని ఇక్కడ ఉన్నది. దీంట్లో ఒక సీజన్కి వచ్చేసి 45 లక్షలు దాకా మొక్కలు పడుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 25,000 నుంచి 20,000 దాకా నాటి వేస్తూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి, తాలూకాల నుంచి మొత్తానికి వస్తూ ఉంటారు. ఈ వర్షానికి రైతులు దాదాపుగా ఒక 4-5 లక్షల దాకా పీకెళ్ళారు.